గతంలో టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవులు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. వచ్చిన 10 మంది కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయలేమని తమ పార్టీలో చేరారని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్, హరీష్ రావు నాయకత్వం నచ్చకనే తమ పార్టీలోకి చేరి ఉండవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కండ్లెదుటిగా ఎమ్మెల్యే టీడీపీ అని కనబడుతున్న ఆ రోజు మంత్రిని చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రివర్గంలోకి ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత 12 మందిని డిఫెక్ట్ చేసుకొని ఇలా మంత్రిని చేసిన చరిత్ర మీది కాదా? ఇలా వచ్చిన 10 మంది కూడా ఎందుకు వచ్చిండ్రు? కనీసం మీకు ఇంగితం లేకపోయా? కేసీఆర్ అనే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా ఉండి ఇంట్లో వండుకుంటుంటే ఈయన నాయకత్వంలో మేమేం పని చేస్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే దాంట్లో మేము ఇంకా ఆలోచిస్తున్నామనే స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఈరోజు మీ నాయకుని ఇన్ఎఫెక్టివ్నెస్ నేసి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటట్లా వండుకోవచ్చా? మరి కేటీఆర్ నాయకత్వం వాళ్ళకి ఇష్టం లేదేమో, హరీష్ రావు నాయకత్వం ఇష్టం లేదేమో. కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటారు కాబట్టి ఈ పార్టీ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఆల్టర్నేటివ్గా ఇలా కాంగ్రెస్ పార్టీని చూసుకోవచ్చు. మరి మీరు డిఫెక్ట్ చేసిన రోజు మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు సెకండ్ టైం అయితే సిఎల్పిని మర్జీ చేసుకునేటప్పుడు ఒక్కళ్ళు ఇట్లా ఒక 5-6 వచ్చిన దానిక చూసి ఒకరికి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళందరినీ తీసుకొని 12 మంది అయినాక